మా ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే పార్వతి ఫ్రాడ్ అని, అలాగే తను పేరు మార్చుకొని ఆర్టిస్ట్గా పనిచేస్తుందని, ఇలా పార్వతి గురించి ఎవిడెన్స్ మొత్తం ఇంకా కోర్టులో సబ్మిట్ చేస్తుంది. ఇక దీన్ని చూసిన జడ్జు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. సరియు అలాగే మనీషా దేవయాని కూడా షాక్ అయిపోతారు. ఇక అర్జున్ అయితే, మిలాట్ చూశారు కదా, పార్వతి ఫ్రాడ్, అలాంటప్పుడు తనకి లక్కీని ఎలా ఇస్తాం? తను కావాలనే లక్కీ తన కూతురని, లక్కీని ఎత్తుకెళ్ళడానికే ఈ అబద్ధాలన్నీ చెప్తుంది. ఇప్పుడు ఆ ప్రూఫ్స్ అన్నీ చూశాక మీకే అర్థమవుతుంది అని వెనకాలనే ఒక్కసారిగా లాయర్ చాణక్య టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక సరియు అలాగే మనీషా దేవయాని కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంతలోకి జడ్జు ఆ ప్రూఫ్స్ అన్ని చూస్తూ ఉంటే ఒక్కసారిగా లాయర్ చాణక్య పైకి లేస్తాడు. మిలాట్, మిమ్మల్ని నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. ఏంటి? పర్మిషన్ గ్రాంటెడ్. ఇదిగోండి, నేను కూడా ఆ పార్వతి ఇది అనడానికి కొన్ని ప్రూఫ్స్ని సేకరించాను, చూడండి అని చెప్పేసి ఇక ఆ ప్రూఫ్స్ని చూపిస్తాడు. ఒక్కసారిగా జడ్జు ఆ ప్రూఫ్స్ చూసి షాక్ అయిపోతాడు. ఇక చాణక్య, చూసారుగా మిలట్, సొసైటీలోకి వెళ్తే ఒక మనిషి క్యారెక్టర్ గురించి తెలుసుకోవడానికి, అలాగే ఆ మనిషికి సంబంధించిన ప్రూఫ్స్ మనకి అనుకూలంగా మార్చడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు లాయర్ అర్జున్ తీసుకొచ్చిన ప్రూఫ్స్ కూడా అలాంటివే. పార్వతి కరెక్ట్ కాదని, అలాగే తన పేరు వేరని, ఇలా తప్పుడు సాక్ష్యాలని తీసుకొచ్చి మీ కళ్ళని మాయించేస్తున్నారు, మోసం చేస్తున్నారు. నిజానికి పార్వతిని లక్కీ కన్న తల్లి. ఈ విషయం ఎక్కడ ప్రూవ్ అయితే ఆ అర్జున్కి లక్కీ దూరం అవుతుందనని అర్జున్ చాలా బాగా ట్రై చేస్తున్నాడు. ఆ ట్రైలో భాగంగానే ఈ తప్పుడు సాక్ష్యాలు, ఈ వాటిని చూసి మీరెలా మోసపోతారు అని చాణక్య అంటాడు. ఒక్కసారిగా అర్జున్, లేదు మిలట్, నేను సేకరించిన ఆధారాలన్నీ కూడా నిజమైనవి. ఒకవేళ నిజమైనవి అయితే ఇప్పుడు ఈ టైంకి తీసుకొచ్చి ఇవ్వడం ఏంటి? ముందే ఆ పార్వతి తప్పుడు మనిషిని ప్రూవ్ చేయొచ్చు కదా అని వెనకాలనే ఇక జడ్జు, చూడండి మిస్టర్ అర్జున్, మీరు చూపించిన ఈ ప్రూఫ్స్ లేవని, అలాగే వీటిని తీసుకొని పార్వతి కన్న కూతురు లక్కీ కాదని తేల్చలేం. అవును, ఒకవేళ పార్వతి నిజంగా ఆర్టిస్టు, లేదంటే తన పేరో మార్చుకున్నంత మాత్రాన లక్కీ తన కన్న కూతురు కాకుండా పోదు కదా. మరి అలాంటప్పుడు ఈ ప్రూఫ్స్ని ఎలా నమ్మి లక్కీని తన తల్లికి దూరం చేస్తాము? అందుకే ఈ సాక్ష్యాల్ని లెక్కలోకి తీసుకోవటం లేదు. సాక్ష్యాలు అన్నిటినీ పరిగణించి చూస్తే పార్వతి కూతురు లక్కీ అని పూర్తిగా అర్థమవుతుంది అని వెనకాలే మనీషా దేవయాని, అమ్మయ్య, ఆ లక్ష్మి చేసిందంతా వేస్ట్ అయింది. ఇక లక్కీ పార్వతికి సొంతం. దాంతో ఆ లక్కీ బీహార్ బ్యాచ్కి పోతుంది. ఇక మనం అనుకున్నదంతా వర్కౌట్ అవుతుంది అని అనుకుంటూ ఉంటే ఇక ఇంతలోకి మిత్ర చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. లక్ష్మి కూడా బాధపడుతూ ఉంటుంది. ఇక జడ్జ్ అయితే, చూడండి మిత్రానందన్, లక్కీ పార్వతి కూతురని సాక్ష్యాలు చెప్తున్నాయి. కాబట్టి మీరు లక్కీ బాధ్యతని, తన కస్టడీని పార్వతికి అప్పచెప్పాల్సిందిగా కోర్టు వారు సవ్యవంగా కోరుకుంటున్నారు. ఇక కోర్టు సమయం ముగియబోతుంది అని అంటూ ఉంటే, ఒక్క నిమిషం జడ్జి గారు అంటూ అందరూ కూడా అలాగే చూస్తూ ఉంటారు. ఇక లక్ష్మి, జడ్జి గారు, లక్కీ పార్వతి కూతురు కాదు. దానికి బలమైన సాక్షి నా దగ్గర ఉన్నాడు. ఎవరు ఎవరు మీ దగ్గర ఉన్న సాక్ష్యం? ఆ సాక్షి ఎవరైనా ఉంటే బోన్లోకి పిలవండి. భాస్కర్ అన్నయ్య అని అనగానే అప్పుడే భాస్కర్ అక్కడికి వస్తాడు. మనీషా దేవయాని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక సరియు కూడా షాక్ అయిపోతుంది. ఇంతలోకి భాస్కర్ వచ్చి బోన్లో నిలబడతాడు. నమస్కారం జడ్జి గారు అని వెనకాలనే ఇక అర్జున్, జడ్జి గారండి, ఇప్పటి వరకు ఆ పార్వతి ఈ భాస్కర్ ఇంట్లో ఉందని, అలాగే తనకి ప్రసవం అయిందని మీతో చెప్తున్నారు కదా అని అనగానే, అవును, ఆ రోజు హాస్పిటల్లో లక్ష్మిని ప్రసవానికి తీసుకెళ్ళింది ఈ భాస్కరే. మరి ఈయనే లక్కీ గురించి నిజం చెప్పడానికి ఇక్కడికి వచ్చారు అని వెనకాలనే ఇక భాస్కర్, జడ్జి గారు, అసలు లక్కీ కన్న తల్లి ఆ పార్వతి కాదు. లక్కీ కన్న తల్లి లక్ష్మి, మిత్రానందన్ భార్య అయిన లక్ష్మి అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఆంటీ, మనం ఏ నిజమైతే మిత్రకి తెలియకూడదు, లక్ష్మికి తెలియకూడదు అనుకున్నామో అదే నిజాన్ని ఈ భాస్కర్ ఎదవ వచ్చి వాగాడు. ఇప్పుడు అంతా అయిపోయింది అని అనుకుంటూ ఉంటే ఒక్కసారిగా లక్ష్మి సంతోషపడిపోతుంది. ఇంకా భాస్కర్ అయితే, అవును మిలాట్, నేను చెప్పేది నిజం. ఆ రోజు లక్ష్మి మున్నూరులో ఉన్నప్పుడు తనకి నొప్పులొస్తున్నాయని మిత్రగారి కారులోనే హాస్పిటల్కి తీసుకెళ్లాను. అక్కడే లక్ష్మికి కవల పిల్లలు పుట్టారు. మొదటగా కూతురు పుట్టింది.
ఆ కూతుర్నే మిత్రగారి చేతిలో పెట్టాను. ఆ తర్వాత లక్ష్మికి మగబిడ్డ పుట్టాడు. ఈ విషయం తెలియని లక్ష్మి ఆ మగపిల్లాడిని తీసుకొని మిత్రగారితో జరిగిన గొడవల వల్ల దూరంగా వెళ్ళిపోయింది. లక్కీ అలాగే జున్ను కవల పిల్లలు. అలాగే వాళ్ళిద్దరూ లక్ష్మి పిల్లలు అని భాస్కర్ అంటాడు. ఒక్కసారిగా అర్జున్ అలాగే మిత్ర, లక్ష్మి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇంకా భాస్కర్, నేను ఈ విషయాన్ని ఎప్పటినుంచో మిత్రగారికి చెప్పాలని చూశాను. కానీ అక్కడ కూర్చున్న మనీష నన్ను ఇన్ని రోజులు కిడ్నాప్ చేసింది. ఆ తర్వాత నన్ను చంపేస్తానని బెదిరించి మా ఊరికి పంపించేసింది. ఎలా అయినా లక్ష్మికి నిజం చెప్పాలని నేనే ఇక్కడికి వచ్చాను. వచ్చాక నాకు తెలిసింది ఇదంతా కోర్టులో జరుగుతుందని. అందుకే నిజం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. దయచేసి తన కూతుర్ని లక్ష్మికి దూరం చేయకండి. ఈ విషయం లక్ష్మి గారికి మిత్రగారికి కూడా ఇప్పటి వరకు తెలీదు అని భాస్కర్ మొత్తం నిజాన్ని చెప్పేస్తాడు. ఇక దాంతో జడ్జు లక్ష్మి మిత్రల కూతురు లక్కీ అని తెలవడంతో ఇక ఈ కేసులో అబద్ధాలు చెప్పి లక్కీ కోసం మాయ చేసిన ఈ పార్వతికి శిక్ష విధించడమైంది అని అనగానే ఒక్కసారిగా సరియు చాలా టెన్షన్ పడుతుంది. ఇక మిత్ర అయితే, మనీషా, నువ్వు భాస్కర్ని కిడ్నాప్ చేయించావా? అది మిత్ర అని వెనకాలనే మిత్రగారు ఈ విషయం మీతో చెప్పకూడదని మనీష నన్ను కిడ్నాప్ చేయించింది అని వెనకాలనే ఒక్కసారిగా మిత్ర మనీష చెంప పగలగొడతాడు. ఇంకా జయదేవ్, మిత్ర, ఈ మనీష వల్ల అన్ని సమస్యలే మనకి. అవును, ఈరోజు నీ పిల్లలు నీకు దూరం అవడానికి కానీ, లక్ష్మి మన కుటుంబానికి దూరం అవడానికి కానీ మొత్తానికి కారణం ఈ మనీషానే. అంకుల్, ఎందుకు మీరు మిత్రకి అనవసరంగా అన్నీ చెప్పి రెచ్చగొడుతున్నారు? అది కాదు మిత్ర, నీకు లక్ష్మి అంటే కోపం ఉంది కదా, తన మీద ప్రేమ లేదు కదా, అందుకని 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 నా కన్న కూతునే నాకు దూరం చేయాలని చూస్తావా? నిన్ను చూడు, లక్కీ లేకపోతే నేను బ్రతకలేనన్న విషయం కూడా నీకు తెలుసు. అలాంటినా నువ్వు లక్కీని నాకు దూరం చేయాలనుకున్నావా? ఈ నిజాన్ని నాకు చెప్పకుండా ఛీ మనిషా, నువ్వంటేనే అసహ్యం వేస్తుంది అంటూ మిత్ర ఇంకా లక్కీని ఎత్తుకొని ఆనందపడిపోతాడు. ఇక లక్ష్మి అయితే లక్కీని దగ్గరికి తీసుకొని, లక్కీ నా కన్న కూతురా, అందుకే లక్కీ అమ్మ అని పిలిచినప్పుడల్లా నా కన్న పేగు విలవిల్లాడుతూ ఉండేది అని ఇద్దరు కూడా చాలా సంతోషపడతారు. ఇక అర్జున్ అయితే అక్కడికి రాగానే అసలు భాస్కర్ ఇక్కడికి ఎలా వచ్చాడు అని వెనకాలనే ఎందుకో నాకు భాస్కర్ మున్నూరులో లక్ష్మి దగ్గర ఉన్నాడని, అలాగే భాస్కర్కి ఖచ్చితంగా ఈ లక్కీ పాప గురించి నిజం తెలుస్తుందని అనిపించింది. అందుకే భాస్కర్ అడ్రస్ తెలుసుకొని భాస్కర్కి ట్రైన్ టికెట్ బుక్ చేయించి ఇక్కడికి వచ్చేలా చేసింది నేనే అని అర్జున్ అంటాడు. సూపర్ అర్జున్ గారు, మీరు చేసిన పని వల్ల ఈరోజు నా పిల్లల గురించి నాకు నిజం తెలిసింది అని వెనకాలనే ఇక భాస్కర్, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి లక్ష్మమ్మ. మీరు మీ కుటుంబం వల్ల నేను ఈరోజు కడుపు నిండా భోజనం చేస్తున్నా. అలాంటి మీ కుటుంబానికి అన్యాయం జరగకూడదనే ఇక్కడి వరకు వచ్చాను అని అంటాడు. ఇక లక్ష్మి అలాగే మిత్ర చాలా సంతోషంగా ఉంటారు. లక్కీ, జున్ను వాళ్ళిద్దరు పిల్లలు అని అందరూ చాలా ఆనందపడిపోతారు. ఇక మనీష దేవయ్య అని అయితే కోపంగా బయటికి వస్తారు. ఇక సరియుని చూస్తూ, నువ్వు మనీష అనవసరంగా నా మీద చేయి చేసుకోకు. ఆ భాస్కరు ఇదంతా చేస్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు? నువ్వు చెప్పింది నిజమేలే, కానీ నువ్వేం టెన్షన్ పడకు. అంటే ఆ లక్కీని బయటికి రాగాలనే మన వాళ్ళు కిడ్నాప్ చేస్తారు. దాన్ని తీసుకెళ్ళి బీహార్ టీంకి అమ్మేస్తారు. ఏంటి సరియు నువ్వంటుంది? అవును మనీషా, లోపల ప్లాన్ సక్సెస్ అవ్వకపోయినా బయట ప్లాన్ సక్సెస్ అవ్వాలని ఆల్రెడీ నేను ఆ మనుషుల్ని పురమాయించాను. కాసేపట్లో లక్కీని కిడ్నాప్ చేస్తారు, చూస్తూ ఉండు. సంతోషంగా ఉన్న ఆ మిత్ర లక్ష్మి కళ్ళల్లో రక్త కన్నీరొస్తుంది. తన కన్న కూతురని తెలిసాక తమ చేతిలోంచి తన కూతురు మిస్ అయితే ఆ బాధ ఎలా ఉంటుందో చూస్తూ ఉండు అని వెనకాలనే అప్పుడే ఇంకా లక్ష్మి మిత్ర పిల్లని తీసుకొని బయటికి వస్తారు. ఇక రౌడీలేమో బలవంతంగా మిత్ర లక్ష్మిల దగ్గర ఉన్న లక్కీని కిడ్నాప్ చేసుకొని బలవంతంగా కారు ఎక్కిస్తారు. ఇక మిత్ర అలాగే లక్ష్మి లక్కీ లక్కీ అంటూ కారు వెనుక పరిగెడతారు. ఇక అది చూసి మనీష, ఇప్పుడు అసలైన మజా వచ్చింది. ఆ లక్కీ ఇక వీళ్ళ దగ్గరికి ఎప్పటికీ రాలేదు. ఇక మిత్ర అలాగే లక్ష్మి జీవితాంతం కన్న కూతురు గురించి నిజం తెలిసాక కూడా ఏడుస్తూ మిగిలిపోవాల్సిందే. మనిష, పద, మనం కూడా వాళ్ళ ముందు నటిద్దాం, లేదంటే ఇందులో మనకేదైనా భాగం ఉందనుకుంటాడు మిత్ర. అవునాంటీ. మిత్ర, ఏమైంది? ఎందుకులా రోడ్డు మీద పరిగెడుతున్నావు? లక్కీ ఏది?
మనీష లక్కీని లక్కీని ఎవరో రౌడీలు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు మనీష అని వెనకాలనే ఏంటి మిత్ర నువ్వంటుంది? లక్కీని రౌడీలు తీసుకెళ్లడం ఏంటి? అసలు ఏమైంది? ఏమో తెలీదు. ఎవరో రౌడీలు లక్కీని తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు రోజులు బాలేదు మిత్ర. పిల్లల్ని బీహార్ తీసుకెళ్ళి అమ్మేస్తున్నారు. లక్కీని కూడా అలాగే చేసుంటారేమో అని దేవయాని అనగాలనే ఒక్కసారిగా మిత్ర లక్ష్మి షాక్ అవుతారు. ఇక లక్ష్మి ఎట్టి పరిస్థితుల్లోనూ లక్కీకి ఏమీ కానివ్వను మిత్రగారు. లక్కీని ఎలా అయినా కాపాడతాను అని చెప్పేసి అంటుంది. సో ఫ్రెండ్స్, ఎపిసోడ్లో ముగుస్తుంది. కామింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఈరోజు ఏం